नमस्कार, आप देख रहे हैं 9 भारत समाचार। भाजपा नेता सीताराम नाइक ने कहा कि भाजपा सरकार संविधान निर्माता अंबेडकर की आकांक्षाओं को पूरा करने की दिशा में आगे बढ़ेगी और वंचित समुदायों के विकास के लिए काम करेगी। भाजपा नेताओं ने आज बाबा साहेब अंबेडकर की 134वीं जयंती के अवसर पर वरंगल के काशीबुंगा जंक्शन स्थित उनकी प्रतिमा पर श्रद्धांजलि अर्पित की। इस कार्यक्रम में भाजपा जिला अध्यक्ष गंता रवि कुमार उपस्थित थे। पूर्व सांसद अजमेरा सीताराम नाइक, पूर्व विधायक अरूरी रमेश, एएससी मोर्चे के जिला अध्यक्ष पोलेपाका मार्टिन, लूथर, कुसुमा सतीश, भाकम, हरिशंकर और अन्य ने भाग लिया। इस अवसर पर उन्होंने कहा कि कांग्रेस पार्टी का इतिहास हर कदम पर अम्बेडकर का अपमान करने का है। कांग्रेस पार्टी का घिनौना इतिहास रहा है कि उसने अम्बेडकर के पार्थिव शरीर को दिल्ली में अंतिम संस्कार की अनुमति देने की बजाय उनकी पत्नी को मुंबई ले जाने के लिए हवाई यात्रा का बिल भेज दिया था। उन्होंने कहा कि माननीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी की सरकार डॉक्टर भीमराव अंबेडकर और उनके विचारों को उचित सम्मान दे रही है। उन्होंने श्यामा प्रसाद मुखर्जी और पंडित दीनदयाल उपाध्याय की विचारधारा को मजबूत किया। भावी पीढ़ियों को अंबेडकर का इतिहास बताने के लिए 5 तीर्थों की स्थापना के अलावा उन्होंने दलित रामनाथ कोविंद और आदिवासी बालिका द्रौपदी मुर्मू को राष्ट्रपति भी बनवाया। उन्होंने कहा कि भाजपा ने अंबेडकर को भारत रत्न दिलाने के लिए काम किया, जिन्होंने शोषित समुदायों को रोशनी दी। బహిష్కరించబడ్డటువంటి ఒక వ్యక్తి ఇవాళ భారతదేశానికి రాజ్యాంగ శిల్పిగా ఉన్నటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 134వ జయంతిని భారతదేశమే కాదు విదేశాల్లో మాట్లాడాలని నిర్వహిస్తున్న వారందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ మిత్రులారా ఒకటే భారతీయ జనతా పార్టీ ప్రతిష్టాత్మకంగా డాక్టర్ బిఆర్ జయంతిని నిర్వహించాలని నిన్న ఇవాళ పెద్ద ఎత్తున దేశమంతా మరి చిత్రపటాన్ని శుభ్రపరచడమే కాకుండా మా భక్తిని చాటుకున్నాం అనడానికి కారణాలు ఏంటంటే ఎన్నడూ 59 సంవత్సరాలు పరిపాలించినటువంటి కాంగ్రెస్ దండలేసి విమర్శించడం కాదు, రాజ్యాంగాన్ని చేతిలో పట్టుకోవడం కాదు, మీరు ఏం చేశారో చెప్పాలి. అంబేద్కర్ని 59 సంవత్సరాల్లో మీరు ఏ విధంగా అవమానించారో అది మేము చెప్తాం. మీరు వారిని ఏ విధంగా సత్కరించారో చెప్పండి. మీరు చేయని పనులన్నీ భారతీయ జనతా పార్టీ అధికారంలో వచ్చిన తర్వాత భారత రత్న అయితే ఏంటి, ఆయన రచించినటువంటి రాజ్యాంగ దినంగానైతే ఏంటి, 1, 2 అని కాదు కదా. ఆ విధంగా భారతీయ జనతా పార్టీ అనేక రకాలుగా పనిచేస్తాము. మిత్రులారా, మళ్ళీ ఒక మారువేషం వేసుకొని మేము మళ్ళీ తెలంగాణను పాలించాలని వచ్చేటువంటి నాయకులు కూడా ఇంతవరకు ఆ పార్టీ నాయకులు ఎవరైతే జీవించినప్పుడు, ఎవరైతే ఈ భారత రాజ్యాంగం రచించిన అంబేద్కర్ గారు జీవించినప్పుడు అవమానించి ఓడించి చివరకు చనిపోయిన తర్వాత దేశ రాజధానిలో దహన సంస్కారాలు చేయకుండా ముంబై పంపి ఏం చేసిందో దయచేసి ప్రజలు ఆలోచన చేయాలి. మరి ఈరోజు అదే రాజ్యాంగాన్ని సంఖ్యలో పెట్టుకొని కాంగ్రెస్ పార్టీ మోసపూరితమైన మాటలతో గత పార్లమెంటు ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ రాజ్యాంగాన్ని రద్దు చేస్తుందని గద్దోలు పెట్టి తిరిగారే. ఏం మీకు హక్కుంది? రాజ్యాంగం మీద ఏ హక్కుంది? రిజర్వేషన్ మీద మీకు మాట్లాడే హక్కు ఉందా? అంబేద్కర్ అవమానించిన మీరు ఈరోజు భారతీయ జనతా పార్టీ పైన నిందలేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇందాక మా జిల్లా అధ్యక్షుల వారు చెప్పారు, భారతీయ జనతా పార్టీ అంబేద్కర్ పేర అనేక సంక్షేమ కార్యక్రమాలతో పాటు మరి వారు జన్మించిన, మరణించిన, చదివిన ప్రాంతాలను ఏ విధంగా అభివృద్ధి చేస్తుంది, ఏ నవకరణాలు చేస్తున్నదో ఈ సందర్భంగా మీకు గుర్తు చేస్తున్నా.